సుధామూర్తి గారి అద్భుతమైన రచన ఎండి గారి భార్య 2వ ఎపిసోడు. అది వయసు ఆకర్షణ అయి ఉండొచ్చు, వారి పేర్ల కలయిక కావచ్చు. శ్రీమతి కంటే ఎక్కువగా శ్రీకాంతే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడు అవుతున్నాడు. శ్రీకాంత్ మంచి రూపసి, మంచి చొరవ గలవాడు. శ్రీమతి మనసులో ఏముందో అతను తెలియదు. ధైర్యం చేసి ఆమెను అడగను కూడా లేడు. పరీక్షా ఫలితాలు వెలువడే రోజు విద్యార్థినుల ముఖాల్లో ఆందోళన. పందాలు కాచిన శ్రీమతి మిత్రులు మరింత ఆందోళనగా ఉన్నారు. శ్రీమతికి ఏ ర్యాంక్ వస్తుందో అని సతమతమైతూ గుటకలు మింగుతున్నారు. టీచర్లు కూడా ఈ విషయం పట్ల మల్లా గొల్లలు పడుతున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లోకి ఆ ఇద్దరే చాలా ప్రతిభావంతులు. ర్యాంకుల్లో ఇద్దరు ఎవరు సొంతం చేసుకున్న ఘనత మాత్రం స్కూల్కే చెందుతుంది. ఇంటి దగ్గర గండక్క రెండక్క కళ్ళు పత్తికాయలు చేసుకొని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీమతిలో ఏ విధమైన ఆందోళన లేదు. శ్రీకాంత్ను ఓడించాలనే సంకల్పం లేదామెకు. ఇది తన కుటుంబ గౌరవాన్ని ఎన్నుబడింప చేస్తుందని కూడా అనుకోలేదు. శ్రీమతి శ్రీకాంత్ కంటే ఎక్కువ తెలివితేటలు కలదు అనేదే యథార్థం. చాలామంది అభిప్రాయం కూడా అదే. ఏదేమైనా పరీక్షా ఫలితాలు మాత్రం ప్రతి సందర్భంలోనూ విద్యార్థుల తెలివితేటలు బట్టి ఉండవు. అన్ని విషయాల్లోనూ శ్రీమతి విరాగి కాకపోయినా జీవితం విషయంలో మాత్రం ఆమెలో ఎక్కువగా కనిపించేది వైరాగ్యమే. పరీక్షల్లో ఒక్కసారి శ్రీమతిది మొదటి స్థానం అయితే మరోసారి శ్రీకాంత్ది మొదటి స్థానంగా ఉండేవాడు. కాబట్టి రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. మే చివరి రోజులు. హుబ్లీలో వేసవి సంపూర్తికి వచ్చింది అన్నమాట. మామిడి చెట్లలోని మాగిన మామిడి పండ్ల ఋతువు పూర్తవడానికి సూచిస్తున్నాయి. వ్యవసాయదారులు శ్రావణం రాక కోసం ఉత్సుకతతో ఎదురుచూసే రోజులవి. ఈ మాసంతోనే వర్ష ఋతువు ఆరంభం. శ్రావణ మేఘాలు చెట్ల చేమలకు పశుపక్షాదులకు మాత్రమే గాక మానవులకు కూడా ఆనందం మోసుకొస్తాయి. ధార్వాడ కవులు శ్రావణ మాసం గురించి చాలా కావ్యాలే రాశారు. వకుళ వృక్షం యథాప్రకారం రాజహంసగా సుగంధాన్ని వెదజల్లుతూ నుంచుని ఉంది. సాయంత్రం వకుళ పుష్పాలు నేల మీద రాలున్నాయి. గుండక్క నాలుక పదునైందే కానీ బాగా కష్టపడే స్వభావం ఆమెది. ఇల్లు చిన్నదైన కాంపౌండ్ చాలా పెద్దది. దశ మారితే విశాలమైన భవనం నిర్మించుకోవచ్చు అని ఆవిడ సంకల్పం. ఆ మంచి రోజులు రావాల్సి ఉంది. ఇంట్లో పనంతా పూర్తయిన తర్వాత గండక్క సమయం వృధా చెయ్యదు. ఆవరణలో మంచి తోట పెంచింది. అనేక రకాల పూల చెట్లు, కూరగాయల మొక్కలు ఉన్నాయి అందులో. ప్రతి ఉదయం వేకుమనే నిద్ర లేచి రైల్వే ఈశ్వరుడికి అలంకారానికి వకుళ పుష్పాలను అల్లుతుంది. అన్ని ఋతువుల్లోనూ క్రమం తప్పకుండా ఈ పని ఒక ధర్మకార్యంలాగా చేస్తుంది. ఇలా చేసినందువల్ల తన కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుందని, పిల్లలు సంతోషంగా వృద్ధి చెందుతారని ఆవిడ నమ్మకం. ఆ వకుళ వృక్షం రెండిళ్ల మధ్యలో ఉంది. అలా ఆ చెట్టు 2 కుటుంబాలకు చెందిందే అన్నమాట. ఇక ఇది గుండక్కకు సుతరాము గిట్టలేదు. చాలా బాధగా ఉంది ఆమెకు. వకుళ వృక్షము పూలే కాకుండా నీడ కూడా పుష్కలంగా ఇస్తుంది. ఆ నీడలో మరే మొక్కలు పెరగలేవు. ఈ చెట్టు వల్ల చాలా స్థలం వ్యర్థమవుతుందన్న గండక్క వ్యధ. ఆవిడ మాటల్లో విలువ అనే పదానికి అర్థం ఉపయోగం. ఉపయోగానికి రాని వస్తువు విలువలేనిదే. వస్తువులే కాదు, మనుషులు కూడా అంతే. ఆవిడ దృష్టిలో వస్తువులకు మనుషులకు పెద్ద భేదం లేదు. పొరుగింటి వాడితో తగాదాకు ఇదొక సాకు. ఆ పాడు చెట్టు నరికేయాలి, చక్కని వేడి వెలుతురు ఉంటాయి, మరిన్ని మొక్కలు పెంచుకోవచ్చు అని కూర్చుంటుంది. వకుళ వృక్షం శ్రీకాంత్ గదికి ఎదురుగా ఉంటుంది. సంవత్సరం పొడుగున వకుళ పుష్ప పరిమళాలను ఆఘ్రాణిస్తూ ఉంటాడు. ఆ పూలతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఆ చెట్టు నరికేయాలనే తల్లి ప్రతిపాదన అతడు అంగీకరించడమే లేదు. రెండో ఇంటి సమస్య మరో విధం. ఆ ఇంట్లో శ్రీమతి తప్ప దేని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. తండ్రి దేవాంతకరావు దేశపాండేకు సొంత పనులకే తీరుకుండదు. ఇంటికి పనికొచ్చే పనుల గురించి ఆలోచించను కూడా ఆలోచించాడు. కమలకు స్కూల్ పనులతోనే సరిపోతుంది. రెండక్క బుసలు కొడుతుందే కానీ కరిచేందుకు శరీరంలో శక్తి ఉడిగిపోయింది. వయో భారం వల్ల చలాకీగా తిరిగి పనులు చేయలేదు.
చెట్టు కొట్టేయడం రెండక్కకు ఏమాత్రం ఇష్టం లేదు. కారణం పూల మీద ప్రేమ కాదు, గంగక్క కుట్టెయ్యాలంది కనుక వీర వనితలిద్దరి మధ్య తగాదా నిరాకాటంగా జరుగుతూనే ఉంది. వకుళ వృక్షం పూలు పూస్తూనే ఉంది. 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసం చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నాడు శ్రీకాంత్. అతని అరచేతిలో ఒక వకుళ పుష్పం ఉంది. దాన్ని చూస్తూ ఇదంటే నాకెంతో ప్రీతి. 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతలో టెలిగ్రామ్ వచ్చింది. వాళ్ళమ్మ ఆ టెలిగ్రామ్ని చూసి ఏడవడం మొదలెట్టింది. ఒరే శ్రీకాంతు, ఆ టెలిగ్రామ్ చూసి చదవమ్మా అంది ఏడుస్తూనే. అతడు చదివాడు. SSLC బోర్డు వాళ్ళు పంపారు ఆ టెలిగ్రామ్ని. మన రాష్ట్రానికంతా 2వ ర్యాంక్ వచ్చిందమ్మా. పిచ్చమ్మా, ఎందుకు ఏడుస్తావు? ఇది చాలా సంతోషించాల్సిన విషయం అమ్మా. వాళ్ళిద్దరూ ఆనందించారే కానీ ఫస్ట్ రావాల్సిన కొడుకు సెకండ్ వచ్చాడంటే కొంచెం అసంతృప్తి చెందారు. ఇంతకీ శ్రీమతి కంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా? ఇంతకు ఫస్ట్ ఎవర్రా నిలదీసి అడిగింది. తల్లి అమాయకత్వానికి నవ్వొచ్చింది అతనికి. అమ్మా, మన కర్ణాటక రాష్ట్రం మొత్తానికి నేను సెకండ్, హుబ్లీ తాలూకా మొత్తానికి. మా స్కూల్లో నేనే ఫస్ట్గా ఉండి ఉంటాను. శ్రీమతి గురించి నాకేం తెలియదు. నాకంటే తక్కువ మార్కులే వచ్చి ఉంటాయిలే. ఇప్పుడు నాకు పూర్తి స్కాలర్షిప్ వస్తుంది. ఇక నా చదువు గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇది మనందరికీ సంతోషకరమైన వార్త అంటూ ఆమెని కౌగిలించుకుని ఆమె వద్దన్న చేయి పట్టుకొని గిరగిరా తిప్పాడు. చాలా ఆనందంగా ఉన్నాడు శ్రీకాంత్. తను కల్లో కూడా అనుకోని ఫలితం వచ్చింది. మరి గుండక్కకు భర్త జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ దేవుడు మనల్ని కరుణించాడురా అంది కళ్ళొత్తుకుంటూ ఆనందంతో. తనకి ఏ 20వ ర్యాంకులోనూ వస్తుందనుకున్నాడు కానీ 2వ ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు శ్రీకాంత్. ఇంతలో మాస్టర్లు అక్కడికి వచ్చారు. అతని భుజం తట్టారు. మేం చాలా గర్వపడుతున్నామయ్యా. మన స్కూల్లో ఫస్ట్ శ్రీమతికి, సెకండ్ నీకు వచ్చింది. మా జన్మ ధన్యమైంది. స్కూల్ పేరు మారుమ్రోగిపోతోంది. మాస్టర్ గారు సంతోషాతి రేఖంతో మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ ఒక్కొక్కటి వినిపించుకోవడం లేదు. తన నెత్తిన పిడుగు పడ్డదా అన్నట్టుంది. ప్రాణం ఉన్న కరెంటు తీగను ముట్టుకున్నాడా అని అనిపించింది. ఏం లేదు, ఏది జరగలేదు. క్షణంలో శ్రీకాంత్ ఆనందం అదృశ్యమైంది. ఏడుపు వచ్చింది. తెలిసి పరుల ముందే ఆడవడం సభ్యత కాదని నిగ్రహించుకున్నాడు. అస్త్ర విద్య ప్రదర్శనలో మహాభారత అర్జునుడు గురి తప్పాడా? తన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనసు గిల్లుతోంది. ఒరే శ్రీకాంత్, గురి తప్పావురా. నువ్వు శ్రీమతి కేవలం అమ్మాయి అనుకుని తేలిగ్గా తీసుకున్నావు. ఆ అమ్మాయి గొప్పలకి పోకుండా చిరునవ్వు బాణాల్ని గుండె లోతుగా దిగేటట్టు వేసిందిరా. మెత్తగా ఉంటూ ఎంత దెబ్బతీసిందిరా. నిదానంగా వాస్తవంలోకి వచ్చాడు శ్రీకాంత్. ఇంతకు శ్రీమతి ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు తను ఏడవడం ఎందుకు అసలు? తను ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఎక్కడ విఫలమైనాడు? తప్పు ఎక్కడ జరిగింది అని విశ్లేషించడం ప్రారంభించాడు. లేదు, ఏ తప్పు జరగలేదు. తన కృషిలో ఏ లోపం లేదు. ఆమె విజయం తన వైఫల్యానికి కారణం. తను అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులే సాధించాడే, కానీ శ్రీమతి అతనికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది. అందుకే అతని వేదన, రోదన. ఈ శ్రీమతితో పోటీ ఎప్పటికైనా తనకు తప్పుతుందా, లేక తనకు శాశ్వత సవాలుగా నెరుస్తుందా? చిరునవ్వుతో తనను ఓటంపాలు చేస్తూనే ఉంటుందా? రవి మల్లేసులతో ఆ అమ్మాయి కంటే తెలివిగాడ్ల వాడినని గర్వంతో గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడేమని వాళ్ళతో చెప్తాడు? అనుకోకుండా శ్రీకాంత్ చూపులు శ్రీమతి ఇంటి వైపు ప్రసరించాయి. శ్రీమతి మామూలుగానే ఉంది. సాధారణ నూలు చీర కట్టుకుంది. ఆమె పొడుగాటి జడను ఒకళ్ళ పూల మాల అలంకరించి ఉంది. స్నేహితురాళ్ళు శారద వందనాలతో మాట్లాడుతోంది. వాళ్ళు తన పరాజయాన్ని ఆనందిస్తున్నారా? మనసు వికలమైంది. రవి మల్లేసు మిత్ర బృందంతో కలిసి ఒక పూలమాల తీసుకొచ్చారు శ్రీకాంత్ను అభినందించేందుకు. పూలహారం మల్లేష్ చేతిలో ఉంది. మల్లేష్ పూలదండ శ్రీకాంత్ మెళ్ళో వేశాడు. స్వరం తగ్గించి శ్రీకాంత్తో అన్నాడు, అభినందనలు. ఆమె ఫస్ట్ ర్యాంకు సాధించిన మగపిల్లల్లో నువ్వే ఫస్ట్. శ్రీకాంత్ను అభినందిస్తూ రవి అన్నాడు, ఒరే మల్లు, శ్రీకాంత్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధిస్తున్నాడని మనం ఎప్పుడైనా అనుకున్నామట్రా? మనకి అది ఫలమే.
ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు రాకపోతేనే ఈసారి తప్పకుండా వస్తుంది. ఈ పద్యం వినలేదా? ప్రయత్నించు, తిరిగి ప్రయత్నించు, చివరకు విజయం నిన్నే వరిస్తుంది. ఆ మాటలకు మల్లేసి నవ్వాడు. ఆ కవి ఇది మగపిల్లలను ఉద్దేశించి రాసినట్టున్నాడు రా, ఆడపిల్లలకు ఉద్దేశించి రాసినట్టు లేదు. రవి ముగింపు మాటలు అన్నాడు. సరే సరే, ఇందులో మనం అసూయపడ్డానికి ఏముంది? ఎవరు శ్రీమతి? మన క్లాస్ అమ్మాయే కదా, ఆమె మన స్కూల్కు ప్రతిష్ట తేలేదా? నాకు తెలిసి మనం అనేకసార్లు ఆమెను గేలి చేశాం. శ్రీమతి ఒక్కసారైనా కోపగించుకుందా? ఒక్క మాట అయినా తిరిగందా? తన మీద ఏగవాలినట్టు కూడా అనుకోలేదు. వెంటనే పోయి మనం ఆమెను కూడా అభినందించాలి. శ్రీకాంత్, నువ్వు కూడా మాతో రావాలిరా, తప్పదు. ఈ పని చేసేందుకు మనకు అసలు ఇబ్బంది ఏముంది? శ్రీమతి తనకు ఫస్ట్ ర్యాంకు మోసుకొచ్చిన టెలిగ్రామ్ చూసి ఆశ్చర్యంలో మొలిగింది. తనకు ఆ ర్యాంక్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పరీక్షలు ఎట్లా రాశావని తల్లి అడిగినప్పుడు కూడా బాగానే రాశాను అని చెప్పింది, అతి మామూలుగా తేలిగ్గా. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ శ్రీమతిని సంతోషపెట్టిందే కానీ ఉల్లాసంతో గంతులు వేయలేదు. శ్రీమతి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆనందించిన వాళ్ళు ఆమె స్నేహితురాళ్ళు. ముఖ్యంగా ఈ ఫలితాల కోసం బాలికలది పై చెయ్యి, బాలురది కింద చెయ్యి అయింది. పండువారిన వయసులో ఉన్న రెండక్క చూడ చక్కగా ఉంటుంది. శ్రీమతి చామంచాయిగా ఉంటుందని ఆటలు పట్టిస్తూ ఉంటుంది. పరిస్థితి తారుమారైంది ఇవాళ. రెండక్కకు బోర్డు పరీక్షలు, ర్యాంకులు, వాటి ప్రాముఖ్యం వగైరాల గురించి ఏమీ తెలియదు. తన మనవరాలు పక్కింటి వాళ్ళ అబ్బాయిని ఓడించింది. అందుకు మహదానందంగా ఉంది ఆమెకు. ఓపిక కూడగట్టుకుని ఆనందంగా చిందులేస్తోంది. ఆమె మాట తీరే మారింది. శ్రీమతి ఎవరే? నా మనవరాలు. నా తెలివితేటలే దానికి అబ్బాయి అని, శ్రీమతి విజయానికి తన తెలివితేటలే కారణమని గొప్పలు పోతోంది. శ్రీమతి తండ్రి శ్రీకాంత్ దేశపాండే మొహం సంతోషంతో కళకళలాడింది. కూతురు విజయానికి గర్విస్తున్నాడు. ఆ ఫలితం తన వల్లే వచ్చిందన్నట్టు మేషం మెలేశాడు. లేకపోయినా సరే కమలమోహన్లో ప్రసన్నత, తృప్తి, ప్రశాంతత ప్రతిఫలిస్తున్నాయి. ఇక సంతోషానికి కేంద్ర బిందువు శ్రీమతిలో ఏ మార్పు కనిపించలేదు. అందరూ ఆమెను అభినందించారు. శ్రీకాంత్ గురించి ఏం మాట్లాడొద్దని ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు కూడా చెప్పింది. ఏముందే, ఇదేం గొప్ప కాదు. పరీక్షలు తెలివితేటలు తూకాలేం కావు. ఆ క్షణంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వాళ్ళకే వస్తుంది. ఇందులో గొప్పేం లేదు. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని ఎత్తేయద్దు అని చెప్పింది ఆమె. మనసులో ఏమేమో అనుకుంటున్న శారద ఉత్సాహం చెప్పబడింది ఆ మాటతో. అసంతృప్తితో ఆమె మొహం వెలవెలపోయింది. వర్షాకాలం మొదలైంది. పరీక్షా ఫలితాలు తెలిసిన తర్వాత వారం రోజులు అభినందనలు, ప్రశంసలు, ఉత్సవాలతో గడిచిపోయాయి. శ్రీమతి, శ్రీకాంతుల స్కూల్లో సంబరాల అంబరాన్నంటాయి. మొదటి 2 ర్యాంకులు ఆ స్కూల్కే దక్కాయి. మరి ఈ ఫలితం స్కూల్ ప్రతిష్ట చాలా పెంచింది. తమ బిడ్డల్ని చేర్చాలనే కుతూహలంతో తల్లిదండ్రులు ఆ స్కూల్లోకి బారులు కడుతున్నారు. స్కూల్కి కూడా గిరాకీ పెరిగింది. శ్రీమతి, శ్రీకాంతులకు లెక్కలేనని బహుమానాలు అందాయి. ఇద్దరూ ప్రశంసలతో తడిసి ముద్దయిపోయారు. మిగిలిన విద్యార్థులకు ఆదర్శమయ్యారు. అతిశయోక్తులు వర్షించాయి తామర తుంపరగా వారి మీద. ఇంత అభినందనలు జరుగుతున్నా శ్రీకాంత్, శ్రీమతులు మాత్రం ముభావంగానే ఉన్నారు. శ్రీమతి ఒకసారి అతనితో మాట్లాడడానికి ప్రయత్నించింది, కానీ అతను పెడమొహం పెట్టాడు. అతనికి ఇంకా అవమాన భారం నుంచి తేరుకోలేదు అని అనుకుంది ఆమె. ఎంతైనా తన ఆడపిల్ల, ఎక్కువగా చొరవ తీసుకోవడం సమంజసం కాదనుకుంది. ఆ రోజుల్లో అలాంటి ఊళ్ళల్లో ఆడవాళ్ళు చొరవ ఎక్కువగా ఉండేదే కాదు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరింది శ్రీమతి. అనుకోకుండా హుబ్లీ ధార్వాడ రైల్లో శ్రీమతి ఎదురుగుండా శ్రీకాంత్ ఉన్నాడు. అతను కూడా వాళ్ళ వదిన గారిని చూడాలని బయలుదేరాడు. ఎదురుగుండా ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. స్నేహితుల మధ్య కాకుండా ఒకరినొకరు ఒంటరిగా కలవడం బహుశా ఇదే మొదటిసారి. కంపార్ట్మెంట్లో 3వ మనిషి లేడు. శ్రీకాంత్ పరిశీలనగా చూశాడు. ఆమె శరీరం మీద ఆభరణాలు ఏమీ లేవు. చేతులకు మట్టి గాజులున్నాయి. జడలో మామూలుగా తనకు ప్రియమైన పుష్పాల మాల మాత్రమే ఉంది. వకుళ పూల మాల. భోగి నిండా ఆ పూల సుగంధం విస్తరించింది. శ్రీకాంత్ ఆమె మొహం మరీ చూశాడు. ఆ మొహంలో తీయకుండా చిరునవ్వే తాండవిస్తోంది. అది ఎవరినైనా ఆకర్షించేందుకో,
తిరస్కరిస్తూనో మాత్రం కాదు. ధైర్యం కూడా తీసుకొని శ్రీకాంత్ అన్నాడు, ప్రయాణం ధార్వాడ వరకేనా? ఆ రైలు కేవలం ధార్వాడ వరకేనని అతను కూడా తెలుసు. మాటలు కలిపేందుకు అదొక సాకు మాత్రమే. అవును, మా అమ్మమ్మని చూసి రావాలని మధ్యలో ఉంటుంది. మీరు? నేను కూడా అంతే. సప్తపూర్లో మా బంధువుల్ని చూసి రావాలని. సంభాషణ అక్కడ తెగింది. శ్రీకాంత్ అసలు మాటకారే ఎందుకో ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. ఎందుకు ఆమె పట్ల ఆకర్షితుడవుతున్నాడు అతను. మీకు అభినందనలు అన్నాడు చేయి చాచి. శ్రీమతి మాట్లాడలేకపోయింది. ఆ రోజుల్లో ఇలాంటి చర్యలు సామాన్యం కావు. మరీ ముఖ్యంగా సాంప్రదాయక సమాజంలో. ఎలాగో అలా అయిష్టంగానే సిగ్గుపడుతూ చెయ్యి ముందుకు చాచింది. కృతజ్ఞతలు. మీకు కూడా నా అభినందనలు అని అంది. నాకెందుకు అభినందనలు? అది ఇంత ఆలస్యంగా? నేను నీ తర్వాత స్థానం సంపాదించాను కదా అన్నాడు. లేదు లేదు శ్రీకాంత్, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ రోజే నిన్ను అభినందించాలి అని అనుకున్నాను. మన చుట్టూ మన క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు. వాళ్లకు చిలవలు పలవలు కల్పించి మాట్లాడే అవకాశం ఇవ్వడం ఇష్టం లేక వెనకాడాను. నీతో మాట్లాడాలని, నీ గుణాలు మెచ్చుకోవాలని చాలాసార్లే ప్రయత్నించాను. నాలో లేని లక్షణాలు నీలో ఉన్నాయి. నువ్వు అందరి దృష్టిలోనే ఉన్నావు. ఎంత కష్టపడి పనిచేసే స్వభావం. కొద్ది నెలల్లోనే నీవు ఈ లక్షణాలు నీవు ఏది కోరితే దాన్ని సమకూర్చి పెడతాయి. నేను నీలాంటి దాన్ని కాదు. చిన్న చిన్న విషయాలతో తృప్తి పడిపోతాను. నీ విజయం నా విజయం కంటే ఘనమైందిగా పరిగణిస్తున్నాను. మొదటి ర్యాంక్ రెండో ర్యాంకు మధ్య చాలా దూరం ఉంటుందనుకోవద్దు. అంత పేపర్లు దిద్దేవారి తాత్కాలిక మనస్థితిపై ఆధారపడి ఉంటుంది. 1 తేడా అంతే. ఆమె మాటలు విని అతనికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. తనకంటే ఎక్కువ ప్రతిభాశాలి తనను ప్రశంసిస్తోంది. తన స్థాయి పైకి లేచినట్టు అనిపించింది. వెంటనే ఆమె మృదుకర స్ఫురణకు వచ్చింది. ఆ అమ్మాయి చెయ్యి అంత సున్నితంగా ఉంటుందని అతనికి ఎంతవరకు తెలియదు. ఆమె చెయ్యి వదలలేదు. ఇప్పుడు తెలిసింది అతనికి సంభాషణ ఎలా పొడిగించాలో. ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నావు శ్రీమతి? నేను ఆర్ట్స్ కాలేజీలో చేరాలనుకుంటున్నాను. అంటే శ్రీమతి ఇక మీద తన కాలేజ్ మేట్ కాదు, క్లాస్మేట్ అంతకన్నా కాదు. అన్నిటినీ మించి తనకు ప్రత్యర్థి కాదు. మనసు మారుమూల లోతుల్లో ఎక్కడో అతనికి సంతోషం అనిపించింది. ఆర్ట్స్ తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సైన్స్లో కూడా చాలా బాగున్నావు కదా. నాకు చరిత్ర అంటే ఇష్టం. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. జీవితంలో మనకే మనం స్వయంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు 2. వాటిలో విద్య ఒకటి. మనకిష్టమైన సబ్జెక్టు మాత్రమే చదవాలి. రెండోది కూడా తెలుసుకోవచ్చా? రెండోది వివాహం. ఇద్దరు జీవితంలో శాశ్వత భాగస్వామ్యులు. మిగిలిన ప్రతి విషయంలోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒక చీర బాగాలేదనుకుంటే మరొకటి కొనుక్కోవచ్చు. ఆభరణాలు అన్నీ అంతే. కానీ వివాహం అలా కాదు కదా. ఒకసారి బంధం ఏర్పడితే జీవితాంతం ఉండాలి అందామె. ఆ విషయంలో ఆమెతో ఏకీభవిస్తున్నాడు శ్రీకాంత్. మామూలుగా సిగ్గుపడే స్వభావం గల శ్రీమతి తన భావాలను అంత బహిరంగంగా వెల్లడించడం అసాధారణం. ఆమె చెయ్యి ఇంకా శ్రీకాంత్ చేతుల్లోనే ఉంది. వదల్లేదు అతను. ఆమెకు అసౌకర్యంగా అనిపించసాగింది. ధైర్యంగా ఉంది. దయచేసి నా చెయ్యి వదులుతారా? శ్రీకాంత్ సిగ్గుతో కుంగిపోయాడు. వెంటనే చెయ్యి వదిలేశాడు. ఆమె చెయ్యి చాలాసేపు తన చేతిలో ఉన్న విషయం అతడికి స్ఫురణకే లేదు. రైలు ఆసరికి కొంత దూరం చేరింది. అక్కడి నుంచి కదిలిపోయేందుకు సిగ్నల్ ఇవ్వలేదు. రైలు ఆగి ఉంది అమర్ గోల్లో. ధార్వాడ చేరేందుకు ఆలస్యం అవుతోంది. వాళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉన్న ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమీ తెలియదు. వారి సంభాషణ కొనసాగింది. శ్రీకాంత్ ఊహించిన శ్రీమతికి ఈ శ్రీమతికి చాలా భేదం ఉంది. ఆమె మాటలు తేలిగ్గా, నేరుగా, స్పష్టంగా హృదయాంతరాళాల్లోంచి వెలువడుతున్నాయి. కృత్రిమత్వం లేదు. గొప్పలకు పోవడం లేదు. స్థిరంగా అనుకున్నాడు ఇప్పుడు. నిస్సందేహంగా శ్రీమతి తనకు మించిన తెలివితేటలు కలది. ఇంట్లో అక్కరమ్మ, అమ్మ గంగక్క ఎప్పుడు శ్రీమతిని తక్కువ చేసే మాట్లాడతారు. బహుశా శ్రీమతి నిజ స్వభావం వాళ్ళకి తెలియదు. ఎంత సన్నిహితత్వం ఉన్నా ఒకరి ఆంతర్యం మరొకరు తెలుసుకోవడం అసంభవం. వాళ్లకు శ్రీమతితో ఎలాంటి సాన్నిహిత్యం లేదు. దూరం నుండి ద్వేషం తప్ప. శ్రీమతి, ఇక నుండి మన మార్గాలు వేరవుతాయి.
మన స్నేహితులుగా కూడా మారే అవకాశం ఉంది. స్కూల్లో నిర్భయంగా మాట్లాడుకునేందుకు మన పేర్లు అడ్డంగా నిలిచాయి. ఇక మనం మంచి స్నేహితులే కావచ్చు. హాయిగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. నీకు అంగీకారమే అని అనుకుంటున్నాను. మనం ఎక్కడ కలుస్తాం, ఎలా మాట్లాడుకుంటాం? మన కుటుంబాల గురించి మీకు తెలుసు కదా. మా నాయనమ్మ, మీ అమ్మ పాము ముంగీసల్లాగా ఎప్పుడూ కీచులు ఆడుకుంటూనే ఉంటారు. బయట ప్రదేశాల్లో కలవడం నాకు ఇష్టం లేదు. శ్రీమతి ముఖాన్ని యథార్థ పరిస్థితులు మేఘాల్లాగా కమ్ముకున్నాయి. ఇదేం కష్టమైన పని కాదు శ్రీమతి. ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఇదేం పెద్ద సమస్య కాదు కదా. ప్రతి ఉదయం మా అమ్మ రైల్వే ఈశ్వరుడి గుడికి పోతుంది. అక్కడికి పోను రాను గంటకు పైగా పడుతుంది. అదే సమయంలో మీ నాయనమ్మ మఠానికి వెళ్తుంది. ఏకకాలంలో ఇద్దరు యోధులు ఇంట్లో ఉండరు. అప్పుడు మనం కలిసి లక్షణంగా మాట్లాడుకోవచ్చు కదా. శ్రీకాంత్ పరిశీలన శ్రీమతికి ఆశ్చర్యాన్ని అనిపించింది. ఇన్ని వివరాలు తనకి తెలియదు. ఇంతకు మనం కలిసేదెక్కడా అడిగింది. దేవుడికి మన మీద దయ ఉంది. మన ఇళ్ల మధ్య ఉన్న వకుళ వృక్షం మన ఉమ్మడి ఆస్తి. దాని జన్మ మనిద్దరి కోసమే అయి ఉంటుంది. ప్రతి ఉదయం పూల కోసం నువ్వు దాని కిందకే రావచ్చు. అదే పని మీద నేను కూడా అక్కడికే వస్తాను. అది సరైన స్థలం కాదంటావా? శ్రీకాంత్ కార్యశీలత శ్రీమతికి కూడా నచ్చింది. అంగీకార సూచకంగా చిరునవ్వుతో తలాడించింది. వందన, శారద, శ్రీమతి ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రవి, మల్లేసు, శ్రీకాంత్ సైన్స్ కాలేజీలో చేరారు. సైన్స్ కోర్స్ చాలా కష్టంగా ఉందని 2 నెలల తర్వాత మల్లేసు కామర్స్కు మారాడు. శ్రీకాంత్ను, శ్రీమతిని కవ్వింతలతో కేరింతలతో ఆట పట్టించేవాళ్ళు లేరిప్పుడు. శ్రీమతికి స్కూల్ కంటే కాలేజీ మరింత ఇష్టంగా ఉంది. కాలేజీ లైబ్రరీ నుంచి మంచి మంచి పుస్తకాలు తెచ్చుకొని చదివే వీలు కలిగింది. కాలేజీ క్లాసులు ఉదయం మాత్రమే, సాయంత్రం అంతా స్వతంత్రం. ఇంట్లో తల్లికి సాయం చేస్తుంది. ఎక్కువ సమయం చదువుకు ఉపయోగిస్తుంది. కమల కోరిక కూతురు డాక్టర్ కావాలని. కానీ కూతురు ఇష్టం తెలుసుకున్న తర్వాత ఆ విషయం మాట్లాడడమే మానుకుంది. తండ్రి శ్రీకాంతరావుకు కూతురు లాయర్ కావాలని కోరిక. కూతురికి తనంటే గౌరవం లేదని తెలుసు అతనికి. అందువల్ల ఆమెకు సలహా ఇచ్చే సాహసం చేయలేదు అతను. శ్రీమతి, శ్రీకాంత్ ప్రతి ఉదయం ఒకళ్ళ వృక్షం కింద కొలుస్తున్నారు. ఏవేవో విషయాలు మాట్లాడుకుంటారు. శ్రీమతి బుద్ధిగా వకుళ్ళ పుష్ప సేకరణ చేస్తుంది. శ్రీకాంత్ తన కాలేజీ గురించి, తన జీవిత స్వప్నాల గురించి మాట్లాడతాడు. అంతులేని కబుర్లు. ఒకరోజు మాటల సందర్భంలో శ్రీకాంత్, శ్రీమతి, అందరిలాగే నువ్వు కూడా నన్ను శ్రీకాంత్ అనడం బాలేదు. నన్ను శ్రీ అని పిలు, అది నాకు ఇష్టం అన్నాడు. ఆ మాటల్లో అంతరార్థం వెంటనే గ్రహింపుకు రాలేదు శ్రీమతికి. అర్థమైన తర్వాత సిగ్గుతో తలాడించింది. 2 ఏళ్ళు గడిచాయి. ఇంట్లో బయట పుష్ప సేకరణ సమావేశాల గురించి ఎవ్వరికీ తెలియదు. 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ చదువు ఏ ఇబ్బంది లేకుండా పూర్తయిపోయింది. వారి స్నేహం ప్రబుద్ధమైంది. శ్రీకాంత్ పరీక్షలు చాలా బాగా రాశాడు. మంచి ర్యాంక్ సాధించాడు. ఈ 2 సంవత్సరాల్లో శ్రీకాంత్ మంచి ఆత్మవిశ్వాసాన్ని, మానసిక పరిపక్వతను సంపాదించాడు. వచ్చిన మార్కులతో తను కర్ణాటకలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరవచ్చు. కానీ అతని మనసు ఐఐటి మీద లగ్నమైంది. ప్రవేశ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. ఐఐటి అని అందరూ క్లుప్తంగా పిలిచే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియాలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థ. అలాంటి సంస్థలు ఇండియాలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ సంస్థ వారు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐఐటిలో ప్రవేశం తేలిక వ్యవహారం ఏమీ కాదు. ఉత్తర కర్ణాటక వారికి మిగిలిన వారితో పోలిస్తే బొంబాయి ఐఐటి చాలా దగ్గర. శ్రీకాంత్తో పాటు రవి పాటిల్ కూడా ప్రవేశ పరీక్ష రాశాడు. ఇద్దరు చాలా బాగా రాశామని అనుకున్నారు. ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. వాసుదేవ అనే అతను 3 ఏళ్ల ముందే ఐఐటిలో చేరి చదువుతున్నాడు. శ్రీకాంత్ అతడి దగ్గరికి వెళ్ళి చాలా సమాచారాన్ని సేకరించాడు. ఎలాగైనా ఆ కోర్సు చేయాలని అతడి నిర్ణయం. రవి, శ్రీకాంత్ ఇద్దరికి ఆర్థిక సమస్యలున్నాయి. ఎలాగో సమస్యను అధిగమించగలమని వారి ఆత్మవిశ్వాసం. శ్రీకాంత్ అవసరమైతే కొంత భూమి అమ్మమని తల్లికి చెప్పాడు. మల్లేష్ కూడా కామర్స్ పరీక్షలు బాగా రాశాడు.
శ్రీమతికి ఎలాంటి పెద్ద ఆలోచనలు లేవు. చరిత్ర, సంస్కృతం, ఇంగ్లీష్ ఆమె అభిమాన పాఠ్యాంశాలు. శారద ఇంటి వాళ్ళు ఆమె ఏ సబ్జెక్టులోనైనా BA డిగ్రీ సంపాదిస్తే చాలు అని అనుకున్నారు. ఇంతవరకు ఆ కుటుంబంలో డిగ్రీ సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. వందన తండ్రి తన కూతురు తనలాగే MA డిగ్రీ సంపాదించాలని అనుకున్నాడు. కాలేజీలో శ్రీమతి మంచి ప్రతిభావంతురాలుగా గుర్తింపు పొందింది. అందరి దృష్టిని ఆకర్షించింది. దూరంగా పోతున్నప్పుడు సహ విద్యార్థులు ఆమె వేలు పెట్టి చూపుతూ, ఆ అమ్మాయి తెలిసిన శ్రీమతి దేశ్ పాండే బోర్డు పరీక్షలో రాష్ట్రానికి అంతకు ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. అయినా సైన్స్ చదవకుండా ఆర్ట్స్ కాలేజీలో చేరింది. ప్రశంసాపూర్వకంగా చెప్తుంటే విని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో తర్వాత ఎపిసోడ్లో విందామా మరి. ఈ నవల మొత్తం 162 పేజీలండి. 40 పేజీలు అయిపోయాయి. ఆ మిగిలిన పేజీలతోటి ఎపిసోడ్లన్నీ పూర్తి చేసేద్దామా? అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.